విద్యార్థులకు ఔత్సాహికులకు ధ్యాన తరగతులు నిర్వహించడంతో పాటు ధ్యానం ద్వారా మానసిక శారీరక ఆరోగ్య పరిరక్షణకై అవగాహన కల్పించేలా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల విభాగంలో భాగంగా మే 3వ తేదీన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీచే కన్యాకుమారిలో మంగళగిరి సీకే జూనియర్ కళాశాలలో 34 సంవత్సరాలు అధ్యాపకులుగా సేవలందించిన కొసనం కోట నాగశ్యామలారావు గౌరవ డాక్టరేట్ పొందిన సందర్భంగా మరియు కొసనం కోట నాగశ్యామలారావు విజయలక్ష్మి దంపతుల 43వ పెళ్లి రోజును పురస్కరించుకుని మంగళగిరి నగరంలోని రామనాథం చిన్నకోటయ్య శివపార్వతమ్మ వృద్ధుల సేవాశ్రమంలో ఆశ్రమ అధ్యక్షులు రామనాథం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం ఉదయం అభినందన ఆత్మీయుల కలయిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు నేతృత్వంలో ధ్యానం నిర్వహించారు. తదుపరి మహిళలచే జ్యోతి ప్రజ్వలన, ప్రముఖ గాయకులు అల్లక తాతారావు ప్రార్థన గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు శాలువాలు, పూల బొకేలతో డాక్టర్ కొసనం నాగశ్యామలారావు విజయలక్ష్మి దంపతులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దత్తాశ్రమం పీఠాధిపతి పోలంకి చిన్న సుబ్బారావు, దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు వెంకటరమణ, అల్లక తాతారావు, యునెస్కో క్లబ్ దక్షిణ భారత ప్రాంతం ఇన్ఛార్జ్ రామనాథం పరమేశ్వరరావు, ఆనెం శంకర్రావు, ముతిక సత్యనారాయణ, దీపాల సాంబశివరావు, రంగస్థల కళాకారులు ఇవటూరి ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. యద్యజాచరతి శ్రేష్టః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకస్య ధనువర్ధతే. మరి ఈరోజు మా పెళ్లి రోజు, తర్వాత గౌరవ డాక్టరేటు వచ్చిన సందర్భంగా మిత్రులు, ముఖ్యంగా మన ధ్యానం పిఎస్ఎస్ఎం మంగళగిరి మిత్రులందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. అలాగే మనం ధ్యాన దేవాలయం ఇది. ఎందుకంటే ఎక్కడ సేవ ఉంటుందో నిజమైన నిష్కామ సేవ జరుగుతుంది ఇక్కడ. ఏమండి, అది దేవాలయం, దైవమే అది. అలాంటి దైవ స్వరూపం మన వాళ్ళు. ఈ గురువు ఉన్నాడు. ఈ గురువు వ్యాపారాలన్నీ వదిలేశాడు. మరి అది నిష్కామ కర్మ. అందుకే గురువు, వారి పాదాలకి నమస్కారం ఇద్దరికి కూడా. ఎందుకంటే వీరు దైవము, వీరు దైవం. ఎందుకంటే చూడండి వారి జీవితాలను. ఈ శ్లోకం అదే. ఈ శ్లోకం ఏంటంటే, ఎవరైతే మనకి జ్ఞానం ఉండకపోవచ్చు, ఈ చదువు కాదండి, ఇది కాదు, ఈ డాక్టరేట్కి నథింగ్. నేను చదువుకునేటప్పుడు మా హెడ్ని అడిగాను అనమాట, సార్ మీరు పిహెచ్డి చాలా గొప్ప సార్, అదే పిహెచ్డి ఈజ్ నథింగ్ శ్యామలయ్య, ఇట్ ఈజ్ నథింగ్. మన విశ్వంతో పోలిస్తే ఆవగించలో 1000 వంతుది నథింగ్ అన్నాడు అనమాట. అట్లా ఇది కాదు, ఇది అసలు భౌతికమైన చదువే కాదు. ఎవరైతే ఈ విధమైన సేవ చేస్తారో, ఏ సేవ అంటే ఇప్పుడు చూడండి, మనం ఏమి ఆశించకుండా, వృత్తి లేదు చూడండి. మరి ఆ విధంగా ఇట్లా ఎంతోమంది ఉన్నారు. వీళ్ళిద్దరికి ఇక్కడ ఉదాహరణగా చూపుతున్నా. అలా మనం అంతా కూడా ఈ విధంగా చేస్తున్నాం. అది నిజమైనటువంటి దైవత్వము. అలాంటి మహానుభావులు ఇక్కడ మరి అందరూ చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ శ్లోకంలో అదే అన్నమాట చెప్పింది. నీకు జ్ఞానం లేకపోయినా అలా శ్రేష్ఠులు ఉంటారు, ఆ శ్రేష్ఠులు నడిచే మార్గం గమనించు, ఆ మార్గంలో నువ్వు కూడా వెళ్ళి నీకు కూడా జ్ఞానం వస్తుంది అని చెప్తాడు అన్నమాట కృష్ణ భగవానుడు. అది మనం పట్టుకోవాలి, అది మనం పట్టుకుని ముందుకు సాగాలి. ఇదేదో గురువుగారు ఒకరోజు శాకాహార ర్యాలీ తర్వాత వీరికి శాలువ వేసి, నాకు శాకాహార ర్యాలీ పెద్దగా ఇది లేదు కదా, వాళ్ళు నాకు తెలియదు, అందుకని వేసిన తర్వాత ఈయన ఏం చేశారు, ఆ శాలువ తీసి నాకేశారు. అంటే చూడండి, అది ఒక నిమిషం ఉండాలి అంతే, మర్చిపోవాలి అంతే. ఇదంతా కూడా అట్లా, ఇదే పట్టుకోకూడదు. ఇక శాలువ అనేది ఒక క్షణం. అట్లాగే గురువుగారు మా ఇంటికి వచ్చారు, పత్రిజీ గారు. ఆయనకి శాలువ వేసి ఇది నాదేనా అన్నాడు. ఇది మీదే సార్ అంటే తీసేసి వెంటనే 2 అడుగులు వేసి, అక్కడ ఇంకొకరు ఉన్నారు, వాణి మేడం గారు హస్బెండ్ సాయి గారు, ఆ రోజు సాయి గారికి వేసేసాడు. ఇది నాది కాదు, నీది కాదు, ఇది ఆయనకి నేను వేసేస్తున్నాను, నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి. అట్లా మనం దాన్ని ఒక క్షణమే ఉంచుకోవాలా, మళ్ళీ మన పనుల్లో మనం నిమగ్నం అయిపోవాలి. అలా సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరూ యోగులే, ప్రతి ఒక్కరూ దైవ స్వరూపాలే కదా. అలా వచ్చినటువంటి దైవ స్వరూపాలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మన ఆత్మీయులు, మన మిత్రులు శ్రీ కొసనం శ్యామలరావు గారు యొక్క పెళ్లి రోజు సందర్భం మరియు మరొక అంశం, వారికి గౌరవ డాక్టరేటు అనే ఒక ఉన్నతమైన గుర్తింపు గౌరవాన్ని వారు పొందిన సందర్భంగా వారి మిత్రులమైన మనందరం కలిసి వారికి చిన్న సత్కారం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మనం ఆ కార్యక్రమం మనం ప్రారంభించుకుంటున్నాము. ఈ సందర్భంగా వారి గురించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిన విషయాను, అయినా నా మనసులోని మాట ఒకటి చెప్తాను. వారు ఎంతో అనుకమైన
జీవన విధానంలో మాట తీరు కానీ ఇతర వ్యవహార తీరు కానీ ఎంతో సౌమ్యంగా ఉంటూ ఎంతో ఆదర్శంగా వారు జీవిస్తున్నారు. అటువంటి వ్యక్తికి మనం ఒక ఆత్మీయమైన సత్కారాన్ని మనం అందరం చేసుకుంటున్నాము. మీ వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఈ కార్యక్రమంలో ప్రథమంగా జ్యోతి ప్రజ్వలన ఉంది. మనం మహిళ వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వారి యొక్క పెద్దలు మరియు గౌరవ డాక్టరేట్ పొందిన సందర్భంగా మనం సన్మాన కార్యక్రమం ఏర్పరుచుకున్నాం. ఈ సందర్భంగా పెద్దల వారిని ఆస్వాదిస్తూ సందేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సందేశం ఆత్మీయులకు ఇక్కడ ధ్యాన యోగ మార్గంలో ఆచీనులైనటువంటి వారికి ఇప్పుడు ఈ కార్యక్రమానికి కారణము మన శ్యామలరావు గారి మాస్టర్ గారి దంపతులకు వారికి ఈరోజు పెళ్లి రోజు అని కూడా చెప్పారు. పైగా డాక్టరేట్ వచ్చినటువంటి సందర్భము. ఆ శుభ సందర్భంగా వారు మనందరినీ ఇక్కడ ఆహ్వానించి ఈ కార్యక్రమానికి మనమందరూ వచ్చినందుకు, వయసులో ఉద్యోగం చేసి మళ్ళీ రిటైర్డ్ అయ్యి ఆధ్యాత్మిక భావనతో వారి ప్రయాణము ఉత్తమమైన ప్రయాణము చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సంపూర్ణమైన ఆయురారోగ్య భాగ్యాలు ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలని అనుగ్రహిస్తూ, ఇక కేవలము అందరము కూడా జీవిత పరమార్థము తెలుసుకొనుట ఒక ముఖ్యమై ఉంటుంది. జననము మరణము అందరికీ సహజము. కానీ మధ్యలో వ్యవహారికమే చరిత్ర ఉంటుంది. మధ్యలో మనము జీవించిన వ్యవహారికమే ఒక చరిత్రగా మారిపోతుంది. ఆ చరిత్ర కొంతమందికి ఆచంద్ర తారార్కము కూడా ఉంటుంది. అంటే సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఆ కీర్తి ఉంటుంది. వాళ్ళను మనం స్మరిస్తూనే ఉంటాం. ఉన్నారు కదా ఎందరో. అట్లాగే ఎందరో మహానుభావులు ఉన్నప్పటికీ అందరికీ నా వందనము అని త్యాగయ్య ఒక మంచి వయసులో ఉన్నప్పుడే ఒక సందేశం ఇచ్చాడు. ఈ ధ్యాన యోగ మార్గానికి ఒక గాయకుడు ఒక పాట పాడుతున్నాడు అనుకుంటాం. కానీ ధ్యాన యోగ మార్గములో పొందిన వారికే ఆ దివ్యత్వమును అనుసరించి దర్శించిన వారికే నేను వందనము చేస్తున్నానని ఆ చరణంలో తెలుపుతాడు మనకు. ఎంత గొప్ప విశిష్టత చూసావా. ఒక రాజుగారి యొక్క ఆధ్వర్యములో ఒక పెద్ద మహా ఆలయములో అతి గొప్పగా ఇది సంగీత పాట కచేరి
అందరినీ ఆహ్వానించారు. ఎందరో పితామహులు యోధానయోధులు ఉన్నారు. ఈయన మంచి ఒక 26-27 సంవత్సరాల వయసు అప్పటికి త్యాగయ్య గారికి. వాళ్ళందరినీ చూసి ఈ యువకుడు చాలా గొప్పగా పాడుతున్నావు నాయన, అందుకని నిన్ను కూడా ఆహ్వానించామంటే, ఇప్పుడు ఎందుకంటే ఒక చరిత్ర తెలియాలని చెప్తున్నాం. యోగ మార్గం అంటే గొప్పతనం ఏమి, మరి ఆయన చరిత్ర ఇప్పుడు అన్ని చోట్ల వాడుతూనే ఉంటాం. త్యాగయ్య కీర్తనలు అందరం పాడుతున్నాం. అక్కడ అంశం ఏంటి అని అంటే, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అనే పదం వింటానే ఉంటాం. త్యాగ ఎంతటి వాడు అన్నారు, మనం కూడా వందనము అంటాం. ఇందాక ప్రార్థన చేసినటువంటి వారు మనకు మిత్రులేను, ఎక్కడున్నారు? తాతారావు గారు మంచి కొన్ని ఇక్కడే ఉన్నారుగా, పాటలు పాడి చక్కగా వాళ్ళు సంకీర్తన మార్గంలో కూడా బాగా పరిచయం. ఒకప్పుడు మేము కూడా ఉన్నాం, ఇప్పుడైతే కొంచెం తగ్గించి మనం ఈ మార్గంలో పూర్తిగా వచ్చాం. అయితే వారు కూడా ఇక్కడ సమయానికి ఉండారు కనుక వారు చెప్పిన సందేశం మనకు పల్లవి చరణం చాలు, ఇంకా అవతలంతా అవసరం లేదు. ఎందరో మహానుభావులు అందరికీ వందనమో, ఎందరో మహానుభావులు. ఇంతవరకు బాగానే ఉంది. ఎవరికి వందనం పెడుతున్నాను ఇప్పుడు చెప్పాడు. చందురుని మిల్చు అంద చందములు, ఆ చందురుని మించు అంద చందములు, హృదయారవిందమందు చూచి బ్రహ్మానందముందిన వారలు ఎందరో మహానుభావులు. చంద్రుని మించు ఆ దివ్య కళలు ఇష్పముతో కనెక్ట్ అవ్వాలి. మన యొక్క ఆలోచన శక్తి, ఆ ఇష్పశక్తి మనకు ఆవహించాలి. అదే ధ్యానం. సహస్రార కమలానికి ప్రసారం అవుతుంది. మరి వాళ్ళు ఎక్కడున్నారు? పైన ఉన్నారు. ఆ శక్తి ఈ బ్రెయిన్కి కనెక్ట్ అవ్వటానికి అటువంటి దివ్యశక్తిని పొంది ఆ తర్వాత ఆ పైన ఉన్న దైవము, ఆ బ్రహ్మము, పరబ్రహ్మము, ఇందాక గురు ప్రార్థన చేశారు, గురు సాక్షాత్ పరం బ్రహ్మ అని, ఆ బ్రహ్మత్వాన్ని తన హృదయారవిందమందు చక్కగా చూశాడంట. చూసిన వారు ఎందరో ఉండారు, వారికే నా వందనం అన్నాడు. ఇక అటువంటి చూసిన మహనీయులందరికీ నా వందనము అన్నాడు. ఇప్పుడు అందరికీ చెప్పకుండా మళ్ళీ ప్రత్యేకంగా వారి కోసం చెప్పాడు. అట్లాగే అటువంటి భావ సారూప్యము అది చరిత్రగా భావించి మనమందరము ధన్యులం కావాలని, ఇక ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు వీరికి ప్రధాన కార్యము కారణము రెండు ఉంటాయి. ఇప్పుడు వీరిది కార్యము, మనమంతా రావటం కారణం. పెళ్లి రోజు చెప్పాను ఇందాకనే, పెళ్లి రోజు డాక్టర్ రేట్ వచ్చిన రోజు అందరూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం వారి యొక్క విశిష్టతకి సంపూర్ణంగా శతమానం భవతి శతాయుష్ శతపురుషేంద్రియ అంటూ సంపూర్ణంగా వారి జీవితంలోనూ మళ్ళీ శేష జీవితము ఇప్పుడు పూర్తిగా మనం దీంట్లో కొనసాగటం. ఒకటి గమనించండి, అంతా మంచి మార్గంలో నడవాలని, మంచి మార్గంలో ఉండాలని అందరూ చెబుతున్నారు, మనము నడుచుకుంటూ ఉంటాం. అది ఎలా సాధ్యపడుతుంది మనందరికీ అనుకూలంగాను. ఒక ఎంతటి చిన్న పూజ చేసినా అందులో ఒక పరమార్థం ఉంటుంది. మన గోత్రనామాలు చెప్తానగానే బ్రాహ్మణుడు ఒక పదం వాడతాడు, ఏమని? ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం. ధర్మము, అర్థము, కామము, చివరిదేంటి? మోక్షం. అనగా ధర్మం అనేది ముందు తెలియాలి. ఏది తెలుసుకుంటే, ఇప్పుడు మనంతరా ధ్యానానికి మూలమేమి? మన స్వస్వరూపాన్ని మనం దర్శించాలి. నిజమైన ధర్మం అది. ఒకవేళ అందరికీ మనోభావాలకు సమాధానం ఒకటే, ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణి దేనికది ఇడిపోయేటివే, ఇడిపోకుండా జంట ఎవరూ లేరు. బిడ్డలు కానీ, తల్లిదండ్రి కానీ, భార్యాభర్తలు కానీ ఇడిపోకుండా ఉండగలుగుతున్నారా? ఏదో ఒక రూపంగా వెనుక ముందు పోతూనే ఉన్నారు. అన్నీ విడిపోయే జంటలే. ఇడిపోని జంట ఏమైనా ఉన్నది అంటే జీవోహము, శివోహము, జీవాత్మ, పరమాత్మ. ఇడిపోని జంట ఇదొకటే. అంతేనా? ఇంకా ఈ ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ఎక్కడ ఉన్నాయంటే సామాన్యం ఉన్నాయి. అందరం కట్టుబడి ఎవరి కుటుంబానికి మనం జీవిస్తున్నాం. సామాన్యమే కానీ అతీతం కాదుగా. అతీతమైనది ఏదో, అదే బ్రహ్మజ్ఞానము, అదే ధ్యానము, అదే యోగం, జ్ఞానయోగం సంపూర్ణంగా. అంతే కదా. దానిని తాను తెలుసుకొనుంటే ఒకవేళ పరమ రహస్యంగా ఉన్నది
ధ్యానములో ఇప్పుడు ధ్యానయోగానికి చాలాసేపు కూర్చున్నాము. ధ్యానయోగాన్ని ఎంతో గొప్పగా మన ఆకురాజు శంకర్రావు గారు కానీ వీరు దీపాల బుజ్జి గారు కానీ ఎప్పటి నుంచో జరుపుతున్నారు కార్యక్రమాలు. చాలా సంతోషిస్తున్నాను. అంతకుముందు నుంచి మేము ఈ కార్యక్రమంలో ఉన్నాము. ప్రధానమైన అంశం ఏంటంటే ఇప్పుడు మౌనంగా మనము ఆ యొక్క యోగ మార్గాన్ని మనస్ఫూర్తిగా విని మనసు మన అంతరాత్మలో లయమయ్యేటప్పుడు కూడా ధ్యానమే అవుతుంది. ఇప్పుడు దృక్కుతో చూస్తున్నావు కానీ నీ మనసు ఎక్కడ పనిచేస్తుంది? ధ్యానానికే కూర్చున్నాం, మనసు నిలవలేదు అనుకో ఇబ్బందే కదా. ఇక్కడ స్పర్శాన్ కృత్వా బహిర్భాష్యం చైవాంతరే భ్రువో, భ్రూమధ్యం అంటే భ్రూమధ్య స్థానం, ఈ శ్వాసను పైకిగా తీసుకెళ్ళటం. స్పర్శ అంటే శబ్ద స్పర్శ రూపరసగంధాదులనేవి బయటి విషయాలు, బయట నుంచి వచ్చేనాక మనం ఆలోచించేది. అందుకని బయటి విషయాలు బయటికే వదిలేసేసాయి. ఏ విషయము వచ్చినా ధ్యానములో ప్రధాన అంశం అదే. ఇవన్నీ బయటి విషయాలు బయటను వదిలేసేసాయి. బహిర్భాష్యం అంటే బయట ఉన్నవి బయటికి వదిలేసేసాయి. చైవాంతరే భ్రువో ప్రాణాప్రాణౌ సమౌ కృత్వా నాస్యాభ్యాంతరచారిణవు. ఇక్కడ నుంచి ఈ స్థానానికి నువ్వు పెట్టినప్పుడు ప్రాణ అపాన వాయువులు ఈ శ్వాసలు మన మనసు నిలిచే కొద్దీ 2 అంగుళాలు 2 అంగుళాలు పైకి వెళ్తూ ఉంటుంది. 12 అంగుళాలు లోనకి 12 అంగుళాలు బయటికి నడుస్తున్నా కర్మేంద్రియాలు జడమయ్యాయి, హాయిగా కూర్చున్నాం. 2 అంగుళాలు శ్వాస పరిమితి తగ్గుతుంది మనకు, ఇదే ప్రమాణం. ఇక శబ్దస్వరిశములు అనేటువంటివి ప్రాణశక్తిలో ఉంటాయి, అవి వాటిని కూడా వదిలిచ్చాం, 2 అంగుళాలు శ్వాస తగ్గుతుంది. అగ్ని ఈ జ్ఞానేంద్రియాలు ఇతరతో వినడానికి వీలు లేకుండా ఏకాగ్రత ధ్యానం కుదురుతుంది, ఇంకా 2 అంగుళాలు శ్వాస తగ్గుతుంది. వాయుభూతములోకి వెళ్ళినప్పుడు మనసు నిలబెట్టలేక ఇబ్బంది పడతారు అందరూ ధ్యాన మార్గంలో. వాయుభూతం ఒకటే ఇబ్బంది పెడుతుంది. ఈ 3 అందరికీ 3 ఇప్పుడు ఏకమయ్యే ఉన్నాయి, 3 మన కంట్రోల్ అయి ఉన్నాయి, మన స్వాధీనమై ఉన్నాయి. కానీ వాయుభూతము చాలా సున్నితమైంది, సూక్ష్మమైంది, అది కొద్ది గట్టట కదిలాడుతూ ఉంటుంది. అది దాటగలిగి ఆకాశభూతంలోకి వెళ్తే ఈ శ్వాస, దానిని మహాజ్ఞానులు సిద్ధులు ఏమని ఇచ్చారంటే యుగాల నుంచి వచ్చిన బ్రహ్మసూత్రాలు అంటారు వాటిని, అంటే బ్రహ్మ ఋషులే కనిపెట్టి చెప్పినది. ఈ జీవుడు దేవభూముల యందు సంచారము చేయుచున్నాడు. ఈ జీవుడు ఎప్పుడున్నాడు అక్కడ? దేవభూముల సంచారం. ఒక ఆన్సర్. వాయుభూతము నుంచి యువతలే జనన మరణాలు ఉన్నాయి, ఆకాశభూతంలో జనన మరణం లేదు. ఆకాశ గుణో శబ్దో ఓంకారం అనే ప్రణవ స్వరూపానికి మార్పు లేదు, ఎప్పుడు ఉంటుంది, దానికి మరణం లేనిది. మరణం ఎక్కడుంది? వాయువు, ప్రాణవాయువు. వాటిల్లోనే కదా తిరుగుతున్నాం, వాటిల్లోనే పోతున్నాం, మళ్ళీ వాటిల్లో కలిసిపోతూ ఉంది. ఆ నుంచి మిగతా అన్నీ అంతే, ఈ దేహం అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. 4వ భూతం శ్రేష్టమైంది. అప్పుడు మాత్రమే ఈ జీవుడు దేవభూముల సంచారము చేయుచున్నాడు, ఈ వాసనలు వదిలి అవతలికి వెళ్ళాడు, ఈ దోషాలను వదిలించుకున్నాడు, ఈ దోషాలని వదిలించుకొని అవతలికి వెళ్ళాడు. ఆ పైన ఇంకా వెళ్తే ప్రయాణం చేస్తే అది సంపూర్ణంగా ఇంకా యోగ మార్గంలో ఫైనల్ మార్గం. ఇది వారజంబులు నారు గడిచి 6 ఉన్నాయి షడుచక్రాలు. వీటిని వారజంబులు నారు గడిచి మేరు శిఖరాగ్రమున సూక్ష్మ ద్వారమందున చేరి జగములు మీరి ఎలుగుచున్న వారికి అదిగోర ఆనందము, ఆ విషయము తెలిసిన వారికి ఇదిగో బ్రహ్మానందము. సిద్ధయ్య గారి మణిమనవుడు పాడాడు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇవన్నీ కూడా మొట్టమొదటి అన్నయ్య గారికి లభిస్తాయి అన్నమాట. అందుకు ఆ తర్వాత కృష్ణతో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకః, మౌనేన కలహో నాస్తి, నాస్తి జాగరతో భయం. ఇవి మన శ్యామలరావు మాస్టర్కి వర్తిస్తాయి. మన అన్నయ్య గారు స్థాపించినటువంటి ధ్యాన విద్యార్థి అనేటువంటి ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ చిన్న చిన్న శ్లోకాలు, నిద్ర లేవగొన్నప్పుడు మనం చెప్పే శ్లోకం, పెద్దలని ఎలా గౌరవించాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, అమ్మమ్మని నాన్నమ్మని మనం ఎలా గౌరవించాలి, అలా చిన్నవాళ్ళని మీరు ఎలా ప్రేమించాలి అనేటువంటి విషయాల గురించి నేను శ్యామలరావు మాస్టర్ గారు వెళ్ళి కొంచెం చెప్తాను అనమాట. ఇట్లాంటి అవకాశాన్ని కల్పించింది మనకి అన్నయ్య గారు. అయితే మేము వెళ్ళేటప్పుడు సారు శ్యామలరావు మాస్టారు నన్ను అసలు నడవనివ్వరు, ఇంటి దగ్గరకు వచ్చి బండి మీద తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళే ముందు మేడం గారి గురించి ఒకటి చెప్తారు. నేను మేడం గారికి మొత్తం చూసుకొని వస్తానమ్మా, ఏవైనా కొంచెం లేట్ అయితే ఏమనుకోవద్దని చెప్పాను అంటారు. అయ్యో మాస్టారు, మనం ఈరోజు ఎలా చేయగలుగుతున్నామంటే
మేడం గారి సహకారం ఉంటేనే మనం చేయగలుగుతున్నాం. నేనైనా మా శ్రీవారి సహకారం ఉంటేనే నేను చేయగలుగుతున్నాను. కాబట్టి మనం మన కుటుంబం చూసుకుందాము, మిగతా వాళ్ళకు చూసుకుందామని చెప్పని మాస్టర్ నేను ఒకే మాటతో అన్నయ్య గారు ఎలా చెప్తే అలా చేస్తాం అనమాట. మీ అందరూ చెప్పారు ఈరోజు కార్యక్రమం గురించి. ఇంకా అందరికీ ధన్యవాదాలు. మీరు అనేక పెళ్లి రోజు కార్యక్రమాలు చేసుకోవాలని భారతమాతను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. ఆధ్యాత్మికంగా చేయాలంటే అది కొందరు మాత్రమే చేయగలరు. ఆ సంస్కారాలు మనలో ఉంటే, ఆ బీజాలు మనం ఉంటేనే చేయగలము. అదే మనకి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తారన్నమాట. 7 కొండలెక్కి చూడబోయిన వాడు వెతల నంది బోడి తలగవచ్చు, బోడి తలతో వచ్చు అన్నమాట. 7 మెట్టులెక్కి వీక్షించ మోక్షంబు కాళికాంబ హంస కాళికాంబ అంటారు. అంటే మనం ఏదో కోరికలతో అవి ఇవి ఇక్కడ తిరుగుతూ ఉంటాము. ఎప్పుడు మనకి ఆశించే స్వభావమే, కానీ ఇవ్వాలన్న గుణము చాలా తక్కువగా ఉంటుంది. కానీ మాస్టర్ గారు మాత్రం ఫుల్గా సేవ చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. అంటే ఆ 7 కొండలు కాకుండా ఈ 7 మెట్లు ఎక్కి తమను తాము ఉన్నతీకరించుకోవడంలో, అంటే ఇంకా ఉన్నతంగా తమను పెంచుకోవడంలో ఎంతో కృషి చేస్తూ అందరికీ ధ్యానాన్ని పంచుతూ ఉన్నారు. ఇలాంటి వారు మనకి మన మంగళగిరిలో, మన సొసైటీలో మనకు ఆత్మీయంగా ఉండి ప్రతి ఒక్కరిని పేరుతో ఆహ్వానించి మనల్ని ఇక్కడికి రప్పించారనమాట. కాబట్టి మాస్టర్ గారికి మనం అందరము హృదయపూర్వక శుభాకాంక్షలు మళ్ళీ తెలుపుతూ, వాళ్ళకి పెళ్లి రోజు శుభాకాంక్షలు మళ్ళీ తెలుపుతున్నాను. ధన్యవాదాలండి. ఇవటూరు ప్రసాద్ బాబు, విశ్రాంత రైల్వే ఉద్యోగి. నేను రిటైర్ అయిన తర్వాత అవడానికి ముందుగా ఒక 2 సంవత్సరాల ముందు ధ్యానంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత రంగస్థలం మీకు రావడం, ఆ భగవంతుని దయ వల్ల మీ అందరి ఆశీస్సులతో రిటైర్ అయిన 6 సంవత్సరాల్లో 5 అవార్డ్స్ కొట్టానండి. ఒకటి సీనియర్ ఎన్టీఆర్ అవార్డు, రెండవది ఎస్వి రంగారావు గారి అవార్డు, దాని తర్వాత హనుమా అవార్డు తిరుపతి వాళ్ళు ఇచ్చారు, దాని తర్వాత రంగభూమి అవార్డు అని ఉభయ రాష్ట్రాల్లో ఏకపాత్ర పోటీలు పెడితే అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నేను చేసిన కార్యక్రమానికి, అది వాళ్ళు ఇచ్చారు. దాని తర్వాత 2023లో నంది నాటకోత్సవాల్లో చేస్తే అందులో బంగారు నంది అవార్డు కూడా తీసుకొని వచ్చి నేను చేయగలిగినంతలో మన ఊరికి మంచి పేరు తేవడానికి నా వంతు కృషి చేస్తున్నాను. అందులో భాగంగా మాస్టర్ మాకు చాలా కాలం నుంచి మంచి మిత్రులు. ఇవాళ వీరి వివాహ మహోత్సవ శుభ సందర్భంగా మీ అందరినీ కలుసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందులో భాగంగా నా ధ్యాన జీవితంలో గురించి 2 నిమిషాలు మాట్లాడతాను. ధ్యాన జీవితంలోకి నేను వచ్చిన తర్వాత ఎంతో మానసికమైన విశ్రాంతి పొందాను. అంతేకాకుండా పత్రిజీ గారి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత పత్రిజీ గారి వేషంలో విజయవాడలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని శంకర్రావు గారు, మన సాంబశివరావు గారు వారి నిర్వహణలో పత్రి గారి వేషంలో కూడా నటించి ఆయన మెప్పు పొందాను, ఆ భగవంతుని ఆశీస్సులు పొందానని చెప్పుకోవాలి. అది గుర్తుగా ఉండడం కోసమే ఇవాళ ఆయన వేసుకున్న ఆ డ్రెస్ వేసుకుని ఇవాళ వచ్చాను. పోతే మా మిత్రులు వారి ఉద్యోగ విరమణానంతరం సంఘానికి మన వంతు సేవ ఏం చేయాలనే తపనతో ఇవాళ వాళ్ళు చేసే కార్యక్రమం చాలా గొప్పది. దానికి ఇందాక మేషారు చెప్పినట్టు ఆడవాళ్ళ సహకారం ఉంటే కానీ మగవాడు ఏ పని చేయలేడు. దానికి నా జీవితం కూడా ఉదాహరణ. కాబట్టి ఇవాళ మనం సంఘానికి మనం చేయగలిగినంత ఏదో ఒకటి మంచి పని చేయడం ఉద్దేశం. దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 60+ సుమారుగా జీవితంలో చివరి భాగానికి వచ్చాం. కాబట్టి మనం చేయగలిగినంతలో ఏదో సేవ కొంత భాగం చేసి మనం మన తల్లిదండ్రులకి మన కుటుంబానికి మంచి పేరు తేవడం ఉద్దేశం. ఇక్కడితో నా విషయం అయిపోయింది. మేషారు ఓ 10 నిమిషాలు టైం తీసుకోమన్నారు.
నేను చేసిన ఎవరో చిన్న పాత్రలు చేసి మిమ్మల్ని మెప్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మరి సక్సెస్ అవుతానో లేదో నాకైతే తెలియదు, చూద్దాం. ఫస్ట్ ఇక్కడున్న మన మిత్రులందరినీ ఆ భగవంతుడు సర్వదా కాపాడని ఒక అమ్మవారి పాట పాడతాను. మాణిక్య వీణాముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీ మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావసంతే కుచోన్నతే కుంకుమరాగచోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః మాతా శ్యామా మాతకి మధుశాలిని దివ్యాత్కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ జగజ్జనని వాటని మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కుతివాస ప్రియే సాగరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీ పత్రకాపద్ద చూడీవనాదత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశుషారేఖామయూభావళీ దగ్ధ సున్నిగ్ధ లీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్ని బభ్రూలతా పుష్ప సందేరు గోరోచనా పంకకేళి లలాటాభిరామే సురామే రమే సర్వయంత్రాత్మికే సర్వతంత్రాత్మికే సర్వమంత్రాత్మికే సర్వసిద్ధాత్మికే సర్వరూపే జగన్మాతృకే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి పాహి. కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై సునవరాయ మహారాజాయ నమః. ఓం ఓం తత్బ్రహ్మ ఓం ఓం తద్వాయు ఓం ఓం తదాత్మా ఓం ఓం తత్సత్యం ఓం ఓం తత్శుభం ఓం తద్గురో నమః. అంతఃసర్వభూతేషు ఛాయామి విష్ణుమూర్తిషు సంప్రజ్ఞానం ఓం ఓం శాంతి శాంతి అందరికీ వందనములు ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఎందరో మహానుభావులు చూడూరి అంద చూడము హృదయ భావించు వారందరూ
జలావణ్య ధన్య మూర్ధన్యులందరూ మహానుభావులు మానస వనచర వర సంచారము నిలిపి మూర్తివాగుల పొడగనే వారెందరూ మహానుభావులు సరగుణ పాదములకు స్వాంపమను సరోజములు సమర్పణము సేయువారెందరూ మహానుభావులు హృదయ వీర నడలు గల్గు సరసుని సదాగముల చూచుచును పులక శరీరుల ఆనంద పయోగిని మగ్నులై ముదంబులను యశంబుగలవారెందరూ మహానుభావులు భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణము మర్మములం శివాది షణ్మతముల గూఢములం ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబరనెరిగి భావ రాజుతయాది సౌఖ్యముచి చిరాయువులు కలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాతులైన వారెందరూ మహానుభావులు అమృతరవళి ఆరాళ్లపల్లి అధికార సరళి మంగళం పల్లి శ్రీపాద పినాకపాణి కస్తూరి గంధముల నేదునూరి అమృతరవళి ఆరాళ్లపల్లి అధికార సరణి మంగళం పల్లి శ్రీపాద పినాకపాణి కస్తూరి గంధముల నేదునూరి బాలాంధ్రపురజని ఓలేటి పశుపతి కడలమనురాగ మల్లె నూకల శ్రీరంగం గోపాలరత్నం ఎంఎస్ బాలసుబ్రహ్మణ్యం జానకీ రామన్ నాగేశ్వర రామునాయుడు రంగనాథుడు వైమ కలిగిన గమకిత స్వరముల గరివే అవరింపజేసిన శోభారాజు అన కవితా పితామహుడు అన్నమయ కీర్తనలన్నిటికో భూషణములు తొడిగి కలిగించిన సంగీత సామ్రాటులెందరూ మహానుభావులు అందరికీ
మాస్టర్ గారికి. ఎక్కడైతే మా సంఘం తరఫున చేయాలని మేము అనుకున్నాము, అది సాధ్యపడలేదు. ఇక్కడ ఒక గొప్ప తల్లిదండ్రుల దేవాలయం వంటి శ్రీ రామనాథం చిన్నకోటయ్య శివపార్వతుల వృద్ధాశ్రమంలో మా రామనాథం వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అమ్మా నాన్నగారి పేర్లతో ఎంతో గొప్ప దేవాలయం వంటి పెద్దలున్న ఈ వృద్ధాశ్రమంలో మా మాస్టర్ గారి పెళ్లి రోజు అంటే పెళ్లి భోజనం మన ఇక్కడ అందరికీ కూడా పెళ్లి విందు భోజనాన్ని ఇస్తున్నారు. మా మాస్టర్ గారు చాలా చిన్నతనం నుంచి చాలా కష్టాలు పడి చేనేత మొత్తంలో నుంచి చేనేత కుటుంబంలో నుంచి ఎదిగి, అలాగే మరి లక్ష్మీదేవి విజయలక్ష్మి వారిని వరించి ఎంతో కష్టార్జితంతో ఉన్నత చదువులు చదివి చక్కని ఇంగ్లీషు టీచర్గా ఎదిగి మరి జీవితకాలం అంతా ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి మా మాస్టర్ గారు ఆ విశ్రాంత జీవితంలో కూడా తనదైన పద్ధతిలో ఎంతోమందికి యోగ సాధన ద్వారా ప్రశాంతమైన మనసుతో అందరూ జీవించాలని, ఎక్కువ కాలం జీవించాలని మరి యోగా సేవా కార్యక్రమం అందరూ పెద్దలందరూ మనకి తెలిసిన వారే. వారి ద్వారా వాళ్ళందరి మధ్యలో కూడా మా మాస్టర్ గారు చాలా గొప్ప సేవలు అందిస్తున్నటువంటి వారికి వారి సేవలు గుర్తించి బెంగళూరులో ఉన్న ఒక యూనివర్సిటీ వారి డాక్టరేటు, అలాగే వచ్చే నెల జూలై విద్యావాచస్పతి అనే పురస్కారంతో కూడా సత్కరించిపోతున్నారు అక్కడ యూనివర్సిటీ వారు కూడా. అది కూడా చాలా గొప్ప సందర్భం. మరి అలాంటి మాస్టర్ గారు శ్రీమతి విజయలక్ష్మి గారు వీరిది పెళ్లి రోజు సందర్భంగా మరి ఎన్నో పెళ్లి రోజులో తెలియదు 42 సంవత్సరాల 42 వసంతాల గొప్ప జీవితాన్ని గడిపిన వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సౌఖ్య భోగభాగ్యాలతో నిత్య వసంతంతో వారి నిండు జీవితం అంతా ఇంకా చల్లగా ఉండాలని ఆ మంగళాద్రి పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారు, శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారు, సకల దేవతల ఆశీస్సులు వాళ్ళ మీద ఉండాలని మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున మా అధ్యక్షుడు శ్రీ బల్లా వెంకటరమణ గారు, మా గౌరవ అధ్యక్షుడు శ్రీ ముదికి వీర వెంకట సత్యనారాయణ గారు, మా ఉపాధ్యక్షుడు కోటక వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఉన్నారు. అలాగే మా మిగతా మిత్రుడు శ్రీ ఆకాశపు మల్లేశ్వరరావు గారు, వేరక మల్లేశ్వరరావు గారు, నాగప్రసాద్ గారు, శంకర్రావు గారు, మా ఆనం శంకర్రావు గారు మిగతా మేమంతా విచ్చేసాం. ఈ అందరికీ ఒక్కసారి విచ్చేసినందుకు అందరికీ కూడా కటకం శ్రీ సత్యనారాయణ గారు మా సహాయ కార్యదర్శి వారు, అలాగే విచ్చేసి ఇంకెవరైనా మర్చిపోతే మన్నించాలి. వారి కోసం ఒక చిన్న పాటని రాసుకున్నాను. ఆనందాల సంతోషాల పెళ్లి రోజు, ఆనందాల సంతోషాల పెళ్లి రోజు, మా అందరికీ ఈరోజు పండుగ రోజు. ఆనందాల సంతోషాల పెళ్లి రోజు, మా అందరికీ ఈరోజు పండుగ రోజు. ముచ్చటైన దంపతులు విజయలక్ష్మి శ్యామలరావు మటరుగారు, జీవితాన ఒక్కటైన వెన్నెల రోజు, మా అందరికీ ఈరోజు పండుగ రోజు. ఆనందాల సంతోషాల పెళ్లి రోజు, మా అందరికీ మన అందరికీ ఈరోజు పండుగ రోజు. మంగళాద్రి పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారు, గంగా భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారు, దీవించగరారండి దేవతలంతా, దీవించగరారండి పెద్ద మనసులతో మీరంతా. ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందిస్తూ దీవించగరారండి. ఆనందాల సంతోషాల పెళ్లి రోజు, మా అందరికీ ఈరోజు పండుగ రోజు.
ముచ్చటైన దంపతులు శ్రీ విజయలక్ష్మి శ్యామలరావు మాస్టరు గారు జీవితాన ఒక్కటైన వెన్నెల రోజు, జీవితాన ఒక్కటైన వెన్నెల రోజు, వీరి పెళ్లి రోజు, వీరి పెళ్లి నేను రాసిన భావనశ్రీ స్వామివారి పాటని మా దీపాల వారి అమ్మాయి అయితే భవనాథ స్వామి వారి అనేసి నృత్యం చేసిన దానికి లోపల కూడా తీసుకొచ్చారు. ఈ వృద్ధాశ్రమం ఒక గొప్ప దేవాలయాన్ని తల్లిదండ్రుల సమేతంగా ఎంతమంది వృద్ధుల్ని మీరు చేస్తున్నారు. అలాగే మా గౌరవనీయులు శ్రీ ధ్యానరత్న శంకరరావు గారు, అలాగే మిత్రులు అందరూ పెద్దలు అందరూ కూడా ఉన్నారు. అందరికీ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.